సరే చర్చ అయితే ప్రారంభమైంది, సంపూర్ణ మద్దతు ఇస్తాం అంటూనే దీన్ని కొన్ని అంశాలని లేవనెత్తినటువంటి సందర్భంలో ఇది రేపు సభలో ఆమోదం పొందే అవకాశాల నేపథ్యంలో మీరు ఎట్లా వారి యొక్క విమర్శల్ని సమాధానం ఏంటంటే ఏం చెప్తారు? శాస్త్రీయంగా జరగలేదు అంటే ఆ మాట అంత చులకనగా ఎట్లా చెప్తారండి బీసీల గురించి అసలు వాళ్ళు. ఇప్పుడు 50 రోజులు చేశారు సర్వే. దాదాపు 1,03,889 మంది అధికారులు పాల్గొన్నారు ఎన్యూమరేటర్లతో కలిపి. 150 ఇండ్లకు ఒక ఎన్యూమరేటరు మొదట స్టిక్కరింగ్ చేసి తర్వాత సర్వే చేశాడు. ఫ్యామిలీని కూర్చోబెట్టి వాళ్ళ వివరాలు సేకరించిన తర్వాత ఎన్యూమరేటర్ సంతకంతో పాటు ఆ ఇంటి యాజమాన్య సంతకం కూడా తీసుకున్నారు. దాదాపు 36,000 మంది డాటా ఎంట్రీ ఆపరేటర్లు దీంట్లో పాల్గొన్నారు. ఎవరైతే ఎన్యూమరేటరు ఆ 150 ఇండ్లకు సర్వే చేశారో వారే దగ్గర కూర్చొని డాటా ఎంట్రీ చేశారు, ఎలాంటి తప్పులు తడకలు లేకుండా. మళ్ళీ 150 ఇండ్లకు సంబంధించిన ఆ సర్వే రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని కట్టగట్టి అక్కడ భద్రపరిచారు. మరి ఇంత శాస్త్రీయంగా జరిగితే 50 రోజుల పాటు మరి శాస్త్రీయంగా జరగలేదంటే మరి ఇంకేం చెప్పాలి? వాళ్ళకి భయం పట్టుకుంది అంతే, వేరే కారణం అంటూ ఏమీ లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు ఇవాళ తమిళనాడు గుర్తుకొస్తుంది, వాళ్ళకి ఇంకోటి గుర్తుకొస్తుంది. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మొదట సర్వే చేసింది 50 రోజులు, తర్వాత మళ్ళా కూడా అవకాశం ఇచ్చింది. అవకాశం ఇచ్చినప్పుడు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే ఇంటికి వచ్చి సర్వే చేస్తామని చెప్పారు. మరి ఎంపీడీఓ కార్యాలయాలకు కానీ మున్సిపల్ కార్యాలయాలకు కానీ వెళ్ళొచ్చనే విషయం చెప్పారు. ఇంత శాస్త్రీయంగా ఇంత పద్ధతిగా జరిగిందండి. మా ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ చేశారండి, ఓపెన్ ఛాలెంజ్. ఎక్కడ తప్పు జరిగింది, మరి ఏ చోట తప్పు జరిగిందని చూపిస్తావు అంటే ఒక ఎన్యూమరేటర్ ఒక 150 ఇండ్లు సర్వే చేశాడు. మరి ఆ 150 ఇండ్లకు దగ్గరికి వెళ్ళు, ఇంకో పలానా చోట తప్పు జరిగిందని చెప్పు. మరి ఎక్కడ తప్పు జరిగిందో చెప్పకుండా ఉత్తిగా గాలి మాటలు మాట్లాడితే ఏమని అర్థం? అది వీళ్ళకి బీసీల జనాభా గణన చేయడమే ఇష్టం లేదండి. కాబట్టి ఆ మాటలు మాట్లాడడం సహజం. అది రైట్. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఆంజనేయులు గౌడ్ గారు, మీకున్నటువంటి అభ్యంతరాలు ఏంటి? అంటే మొదటి నుంచి దీని మీద కొంత అంటే సరే మీరు బీఆర్ఎస్ అని కాకపోయినా మాజీ బీఆర్ఎస్ ఎందుకు దీని మీద పదే కొంత సంపూర్ణంగా అంటే బీసీ కులగణని స్వాగతించలేదనే విమర్శ వాళ్ళ మీద ఉంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వాళ్ళ నాయకులు కూడా పాల్గొనలేదనేటువంటి విమర్శలు ఉంది. ఏంటి, ఎట్లా జరగాలి, ఏం చేస్తే? ఎందుకంటే ఇది దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన అంశం. కేంద్ర ప్రభుత్వం దాని మీద ముందుకు రాలేదు, రాష్ట్రాలు బీహార్ చేసింది. దాని మీద ఒక అడుగు సరే, దాంట్లో మళ్ళీ హైకోర్టులో లేకుంటే సుప్రీంకోర్టులో కొంత కేసు ఉన్నా దాని మీద ఒక అడుగు ముందుకెళ్ళారంటే ఎందుకంటే కులగణన చేసి దాని లెక్కలు తేల్చి, ఎందుకంటే డెడికేషన్ కమిషన్ వేయాలని హైకోర్టు చేసిన సూచన ప్రకారం డెడికేషన్ కమిషన్ వేసి కులగణన తేల్చి లెక్క తెచ్చారు. ఆ